వాళ్ళకి పేదవాళ్ళకి శాంక్షన్ చేసిన 600 స్క్వేర్ ఫీట్ లో నేను ఒక ట్రిపుల్ బెడ్రూమ్ డిజైన్ చేసి హాల్ వచ్చి 330 లో ప్లాన్ చేశాను. కిచెన్ వైడ్ గా ఉండాలి కాబట్టి ఒక 120 వదిలేశాను. కిడ్స్ బెడ్రూమ్ కో 80, ఆ మిగిలిన 70లో 2 బెడ్రూమ్లు సర్దేశాను. 70లో 2 బెడ్రూమ్లా? బెడ్రూమ్ మరీ చిన్నగా అయిపోదు, బెడ్డే పడుతుంది. బెడ్రూమ్ లో బెడ్డే కదా సార్ పట్టాలి, ఇంకేం పట్టాలి? కాదు, కొద్దిగా అటు ఇటు తిరగడానికి. అటు ఇటు తిరగడానికి అయితే బెడ్రూమ్ కి ఎందుకు సార్ వెళ్ళడం? బయట బోల్డ్ రోడ్లు ఉన్నాయి, పార్క్లు ఉన్నాయి. బెడ్రూమ్ కి వెళ్ళామా, దానికి పర్పస్ ఏంటో చూసుకున్నామా, వచ్చేసామా అన్నట్టు ఉండాలి. అది కాదు, మరీ చిన్నగా ఉంటే తిట్టుకోరు? ఛాన్సే లేదు. సైకలాజికల్ గా ఇక్కడ హ్యాపీగా ఉన్నాడు. ఇల్లు చిన్నదా పెద్దదా అని పట్టించుకోడు. ఎందుకంటే ఒక మనిషి సింగిల్ బెడ్రూమ్ లో ఉంటున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు. డబుల్ బెడ్రూమ్ లో ఉంటున్నా అని చెప్పుకోవడానికి సంసారిస్తాడు. బట్ ట్రిపుల్ బెడ్రూమ్ లో ఉంటున్నా అని చెప్పుకోవడానికి గర్వపడతాడు.